2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. మైండ్ఫుల్ మిలియనీర్ సిరీస్. ఈ వీడియోలో ముఖ్యంగా ప్రతి ఒక్కరూ అంటే మనీని ఎలా అట్రాక్ట్ చేయాలి, హ్యాపీనెస్ని ఎలా అట్రాక్ట్ చేయాలి, హెల్త్ని ఎలా అట్రాక్ట్ చేయాలి అనేటువంటిదే నేర్చుకుంటూ ఉన్నాము. అందులో భాగంగానే ప్రీవియస్ వీడియోలో పృథ్వీ ముద్ర గురించి మనం మాట్లాడుకోవడం జరిగింది. ఈ వీడియోలో వరుణ్ ముద్ర గురించి మాట్లాడుకుందాము. దానివల్ల వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏంటి, అండ్ ఒకవేళ మన బాడీలో దాని బ్లాకేజ్ ఉండటం వల్లే మనకి ఏది కలిసి రావట్లేదని చెప్పి మనకి ఏ విధంగా తెలుస్తుంది అనేది ఈరోజు మనతో పాటు బ్రెయిన్ అండ్ బిజినెస్ కోచ్ శ్రావణ్ వారణాసి గారు ఉన్నారు. అది వారి మాట్లాడి తెలుసుకుందాం. హలో సార్. హాయ్ సార్. ప్రీవియస్ వీడియోలో పృథ్వీ ముద్ర గురించి మనం మాట్లాడుకోవడం జరిగింది. ఎస్ సార్. టాప్ సెలబ్రిటీస్ ఎవరైతే ఉంటారో దాన్ని ప్రాక్టీస్ చేయడం వలన ఏ స్థాయికి వాళ్ళు వెళ్ళటం జరిగింది అనేది మనం కళ్ళారా చూస్తూనే ఉన్నాం. ఎస్ ఎస్ ఎస్. అయితే కామన్ మ్యాన్కి కూడా వీటి ఇంపార్టెన్స్ తెలియాల్సినటువంటి అవసరం, బాధ్యత రెండు ఉన్నాయి. మనం హెల్త్ అట్రాక్ట్ చేయాలన్నా, వెల్త్ అట్రాక్ట్ చేయాలన్నా, మనీ అట్రాక్ట్ చేయాలన్నా, హ్యాపీనెస్ అట్రాక్ట్ చేయాలన్నా సరే ఇవి బాగా ఉపయోగపడతాయి. ఈవెన్ కాన్ఫిడెన్స్ ఆల్సో. సో వరుణ్ ముద్ర ఇది ఏ రకంగా మనకు హెల్ప్ అవుతుంది, ఇది బ్లాకేజ్ ఉందని మనకు ఎలా తెలుస్తుంది, దాని సైన్స్ అండ్ సిమ్టమ్స్ అసలు ఏ విధంగా ఉంటాయి? సో మనం ప్రీవియస్ వీడియోస్లో ముద్రాస్ గురించి అండ్ అలాగే పృథ్వీ ముద్ర గురించి మాట్లాడుకున్నాం. అయితే అసలు ముద్రాస్ యొక్క ప్రత్యేకత ఏంటి? మనం మాట్లాడుకుంటే చాలామందికి సక్సెస్ అవ్వాలనుకుంటారు, హ్యాపీగా ఉండాలనుకుంటారు, హెల్తీగా ఉండాలనుకుంటారు. అరే నేను ఇది అచీవ్ చేయాలని దృఢ సంకల్పంతో ముందుకు కూడా వెళ్తూ ఉంటారు. కానీ కొన్ని కారణాల వల్ల వాళ్ళు అనుకున్నది అచీవ్ చేయలేకపోతుంటారు. దీనికి కారణం ఏంటి అంటే, మనం ఎప్పుడైతే ఒక లాకర్ ఉంటుందో దానికి ప్రాపర్గా మనం కోడ్ కొడితేనే అది ఓపెన్ అవుతుంది. ఎప్పుడైతే మనం ఎంత కష్టపడ్డాను, నేను చాలా కష్టపడ్డాను, ఇది ఎందుకు ఓపెన్ అవ్వట్లేదు, లాకర్ ఓపెన్ అవ్వట్లేదు అంటే బికాజ్ యు ఆర్ ఇన్సర్టింగ్ రాంగ్ కోడ్. సో సిమిలర్లీ మన లైఫ్లో కూడా మనం రాంగ్గా కష్టపడుతున్నామేమో. అందుకని ఈరోజు మనం ఎవరి లైఫ్లో ఏది ఇంప్లిమెంట్ చేస్తే ఆ సీక్రెట్ కూడా ఏదో తెలుసుకుంటే అద్భుతమైన ఫలితాలు సాధిస్తాం. అదే ముద్రాస్. ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నారో ఒకసారి ముద్రాస్ గురించి ఇంట్రడక్షన్ వీడియో చేసాం, అది చూడండి. సో ఈరోజు మనం వరుణ ముద్ర గురించి మాట్లాడుకుందాం. సో వరుణ్ అంటే ఏంటి? మనం వరుణుడు, వాన పడుతుంటే వరుణుడిగా మనం కన్సిడర్ చేసుకుంటాం. సో వరుణ్ అంటే వాటర్. సో ఈ ముద్ర ఏం చేస్తుందంటే మన బాడీలో ఉన్న వాటర్ని బ్యాలెన్స్ చేస్తుంది. ఎప్పుడైతే వాటర్ బ్యాలెన్స్ అవుతుందో, ఎందుకంటే 72% నీళ్ళు ఉంటాయి కదా, అంటే మన బాడీలో వాటర్ తగ్గినా కానీ, వాటర్ ఇంబ్యాలెన్స్ అయినా, వీటి వల్ల ఏంటి కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. బ్రెయిన్ పని చేయదు. ఫస్ట్ బ్రెయిన్ 80% వాటర్ ఉంటుంది. సో ఎప్పుడైతే మీరు పడుకొని లేచినప్పుడు వాటర్ తాగాలి, అప్పుడు మన బ్రెయిన్ యాక్టివ్గా పనిచేస్తుంది. అలాగే వాటర్ ఎప్పుడైతే సరిగ్గా లేదో లేకపోతే తగ్గిందో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అండ్ అలాగే ఇది దేనికి లింక్ అయి ఉంటుందంటే మన స్వాదిష్టాన చక్రానికి లింక్ అయి ఉంటుంది. సో స్వాదిష్టాన చక్రం ఏంటి? ఫ్లోకి, ఎనర్జీకి, ప్లెజర్కి, ఎమోషన్స్కి ఇది చాలా ఇంపార్టెంట్ ఎనర్జీ పాయింట్ అనమాట. సో వాటర్ ఎప్పుడైతే ప్రాపర్గా ఉంటుందో ఈ స్వాదిష్టాన చక్రం హైలో ఉంటుంది. అండ్ ఎనర్జీ కానీ, ప్లెజర్ కానీ, క్రియేటివిటీ కానీ, ఎమోషన్స్ కానీ ప్రాపర్గా మేనేజ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. సో ఇంకా దీని గురించి మాట్లాడుకుంటే, ఒకవేళ మీరు ఒక్కసారి కూర్చోండి, ప్రాపర్గా మీ బాడీని అనలైజ్ చేసుకోండి, మీ లైఫ్ను ఒకసారి అనాలిసిస్ చేసుకోండి, మైండ్ఫుల్గా ఉండండి. ఒకవేళ మీలో ఈ సిమ్టమ్స్ కనుక కనిపిస్తే మీరు వరుణ ముద్ర వేయాల్సిందే. సో మీలో స్వాదిష్టాన చక్రంకి రిలేటెడ్ ఎనర్జీ పాయింట్స్ తక్కువ ఉన్నాయని అర్థం చేసుకోవచ్చు. సో ఫస్ట్ వన్ ఏంటంటే ఎమోషనల్ ఇంబ్యాలెన్సెస్. అంటే ఫ్రీక్వెంట్గా మూడ్ స్వింగ్స్, అతిగా కోపం రావటం, చిన్న చిన్న వాటికి చిరాకు పడటం, ఇరిటేట్ ఫీల్ అవ్వటం గనక జరుగుతుందా, అది మీకైనా అవ్వచ్చు, మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా సరే, ఇలా ఫ్రీక్వెంట్గా గొడవ పడుతున్నా, చిరాకు పడుతున్నా, యాంగర్ ఇష్యూస్ ఉన్నా సరే, వీళ్ళలో ఎమోషనల్ ఇంబ్యాలెన్సెస్ ఉన్నాయి, వీళ్ళు వరుణ ముద్ర వేయాల్సిందే, స్వాదిష్టాన చక్రంలో లోపం ఉంది అనేది గ్రహించవచ్చు. అండ్ సెకండ్ వన్ ఏంటంటే వెరీ వెరీ ఇంపార్టెంట్, రిప్రొడక్టివ్ ఆర్ సెక్షువల్ హెల్త్ ఇష్యూస్. చాలామందికి పిల్లలు పుట్టట్లేదు, అందరూ పిల్లలు కావాలనుకుంటారు. దీనికి ప్రాబ్లం ఏంటంటే ఈ స్వాదిష్టాన చక్రంలో ఎనర్జీ కనుక ఇంబ్యాలెన్స్ అవుతే వీళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. సెక్షువల్గా హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి, పిల్లలు పుట్టకపోవడం ఎన్నో సంవత్సరాల నుంచి ఇది జరుగుతుందా అంటే ఈ ఎనర్జీలో లోపం ఉందని గ్రహించవచ్చు. మీకు తెలిసిన వాళ్ళైనా ఒక్కసారి మీరు ఆలోచించండి. అండ్ IVF సెంటర్స్ పెరిగిపోవడానికి కారణం కూడా ఇదే అనమాట. డెఫినెట్లీ అండి, ఎనర్జీస్ ఇంబ్యాలెన్స్ అయిపోవటం వల్ల. సో ఎనర్జీ అనేది ప్రాపర్గా మేనేజ్ చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. థర్డ్ వన్ ఏంటంటే ల్యాక్ ఆఫ్ ఫ్లో ఇన్ వర్క్ ఆర్ బిజినెస్. సో మీ బిజినెస్లో ప్రాపర్గా మనీ అనేది సర్క్యులేట్ అవ్వట్లేదా, లేదు మీ కెరియర్లో గ్రోత్ అనేది ప్రాపర్గా లేదా, క్రియేటివిటీ ఫ్లో అనేది లేదా అంటే ఇక్కడ ఎనర్జీ పాయింట్స్ తక్కువ ఉన్నాయి, ఎనర్జీ అనేది లోగా ఉంది అని అర్థం చేసుకోవచ్చు. అచ్చా, బ్లూ ప్రింట్ అది మీరు గమనించాలి. ఎందుకు అని అంటే వీటిలో ఏం అంటే మీరు మనస్ఫూర్తిగా ఆలోచించుకుంటుంటే ఓహో ఇది నాకు తక్కువ అవుతుంది అని మీకు అనిపిస్తుంది అని అంటే
డెఫినెట్గా మీ బాడీలో కొన్ని సెల్స్ యాక్టివేట్ అవ్వాలి అని అంటే వరుణ ముద్ర వేసుకోవాల్సిందే ఏ పరంగా చూసుకున్నా కూడా. సో ఫోర్త్ పాయింట్ ఏంటంటే ఇంపల్సివ్ స్పెండింగ్ ఆర్ ఎమోషనల్ స్పెండింగ్. అంటే వేరే వాళ్ళు కొన్నారు, వాళ్ళకి ఈ వస్తువు కొన్నారు, వాళ్ళు ఈ వస్తువు కొన్నారు కదా, నాకు కూడా ఆ వస్తువు కావాలి, వాళ్ళు కారు కొన్నారు కదా, నేను కారు కొంటా, అంటే వీళ్ళకి అవసరం లేకపోయినా ఆ బట్టలు కొనేస్తూ ఉంటారు. ఏది ట్రిగర్ అయితే అదే. వీళ్ళకి అవసరం ఉన్నా లేకపోయినా కొనేస్తారు. దీనివల్ల ఏంటి, అవసరం అయినప్పుడు డబ్బులు ఉండవు. సో ఫిఫ్త్ పాయింట్ వచ్చేసరికి డిఫికల్టీ రిసీవింగ్ లవ్ ఆర్ ప్లెజర్. సో ప్రతి మనిషికి ప్రేమగా ఉండాలి, ప్రేమగా వైఫ్తో కానీ హస్బెండ్తో కానీ పిల్లలతో కానీ ఉండాలి అని అనుకుంటూ ఉంటారు. కానీ ఇప్పుడు చాలా ప్రాబ్లం ఏమైందంటే, నేను సెకండ్ పాయింట్లో చెప్పినట్టు సెక్షువల్గా హెల్త్ ఇష్యూస్ చాలా వస్తున్నాయి. ప్రేమగా వాళ్ళతో మాట్లాడలేకపోవటం, ఇరిటేషను, ఓకే, ప్రతి చిన్నదానికి కోపడటం, దూరంగా పెట్టడం, ఆర్ వీళ్ళు ప్రేమగా ఉన్నా సరే ఒక పిల్లలు పుట్టకపోవడానికి ఈ సెక్షువల్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ కారణం ఏంటంటే ఆ ఎనర్జీ సెంటర్, స్వాదిష్టాన చక్రంలో ఉన్న ఆ ఎనర్జీ సెంటర్ అనేది డల్ అయిపోవటం వల్ల, యాక్టివేట్ లేకపోవటం వల్ల, సెల్స్ అనేవి చాలా ఫ్రీక్వెన్సీగా లో వైబ్రేషన్లో ఉండటం వల్ల కూడా ఇది జరుగుతుంది. సో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఖచ్చితంగా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఈ వీడియో చూపెట్టండి, ఫార్వర్డ్ చేయండి. ఎందుకంటే ఎప్పుడైతే ఈ స్వాదిష్టాన చక్రం యాక్టివేట్ అయ్యి, ఎప్పుడైతే మనం నెక్స్ట్ చెప్పబోతున్నాం ముద్ర, దాని ద్వారా ఈ సెల్స్ని యాక్టివేట్ చేసుకొని ఈ చక్రాస్ని, ఈ ఎనర్జీని కనుక మీరు చేసుకోగలిగితే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ట్రూ అండి, అంటే మీరు చెప్పింది 100% కరెక్ట్. ఎందుకంటే వైఫ్ అండ్ హస్బెండ్లో ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత కొంతమంది రిలేట్ చేసుకుంటారు. హస్బెండ్ ఎందుకు దూరం పెడుతున్నారో తెలియదు, వైఫ్కి మ్యూట్ సింగ్స్ ఎందుకు అలా మారిపోతున్నాయో కూడా తెలియదు. అవును, వాళ్ళు కనుక రీచెక్ చేసుకుంటే, సో కొన్ని సెల్స్ మన బాడీలో తెలియకుండానే డీయాక్టివేట్ అయిపోతూ ఉంటాయి. వాటిని యాక్టివేట్ చేయాలి అని అంటే వరుణ ముద్ర కంపల్సరీ కావాలి. కొంతమందికి సడన్గా ఎరెక్షన్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, కొంతమందికి ఇంట్రెస్ట్ ఉండదు, హస్బెండ్ని పట్టించుకోవాలని ఉండదు, లేదంటే వైఫ్ని కొంతమంది కావాలని దూరం పెట్టిస్తూ ఉంటారు. ఆన్సర్స్ కనిపించవు మనకి, బట్ దాని సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఏం చెప్తూ ఉంటాయి అని అంటే, దానికి ప్రధాన కారణం మీ బాడీలో కొన్ని సెల్స్ యాక్టివేట్ కాకపోవడం వల్ల ఇదంతా జరుగుతూ ఉంది. అంటే మీ ఇంట్లో డిస్టర్బెన్సెస్ ఎక్కువ అయిపోవడానికి కారణము. ఈవెన్ వైఫ్ అండ్ హస్బెండ్లో మీరు చూసిన కూర్చొని అబ్జర్వ్ చేస్తే మీకు తెలుస్తుంది, ఎస్ ఈ ప్రాబ్లం నేను ఫేస్ చేస్తున్నాను, మీరు ఓపెన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అని డెఫినెట్గా మీరే చెప్తారు. ఎందుకు అని అంటే, వెనకబడిపోవడానికి రిలేషన్షిప్లో అది గ్రో కాకుండా రోజు గొడవలు అవుతూ, ఇరిటేషన్తోనూ యాంగ్జైటీతోనూ మొదలవుతుంది, వెళ్ళిపోతుంది అని అంటే దానికి గల ప్రధాన కారణాలు ఇవే. అంటే కొన్ని చక్రాస్ యాక్టివేషన్ సరిగ్గా లేకపోవడం వల్ల ఆ విధంగా జరుగుతుంది. ఈవెన్ స్టడీస్ కూడా అవే చెప్తాయి. దీన్ని ఎలా సార్, అంటే దీన్ని యాక్టివేట్ చేసుకుంటే వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏంటి, ఎలా యాక్టివేట్ చేసుకోవాలి? సార్ మనం ప్రీవియస్గా చక్రాస్లో ఎలా యాక్టివేట్ చేసుకోవాలని మనం చెప్పాం, డీటెయిల్గా మన కోర్స్లో ఉంటుంది. బట్ యాజ్ ఆఫ్ నో ఎవరైతే వీటిని యాక్టివేట్ చేసుకోవాలి, కొంచెం బెటర్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి ఒక ముద్ర నేను చెప్తాను, ఇదే మన వరుణ ముద్ర. సో ఎవరైతే ఈ ముద్ర వేయాలనుకుంటారో ఫస్ట్ ప్లెజెంట్గా కూర్చొని వెన్నుముక్క నిటారుగా పెట్టుకొని, సిట్ స్ట్రైట్, ఓకే, వెన్నుముక్క నిటారుగా పెట్టుకొని, మనం చెప్పాం 5 ఫింగర్స్లో నిప్పు, గాలి, ఆకాశం, భూమి, నీరు. సో వరుణ ముద్ర కాబట్టి మనం ఏంటి గుర్తుపెట్టుకోవాల్సింది, ఇది వాటర్. సో మనం ఇలా పెట్టుకోవటం, ఈ 2 ఫింగర్స్ ఇలా పెట్టుకొని ప్లెజెంట్గా కూర్చొని, అంటే నాకు కూర్చోడానికి కంఫర్టబుల్గా ఇక్కడ కుదరదు కాబట్టి, సో ప్లెజెంట్గా కూర్చొని ఎప్పుడైతే వమ్ అనే సౌండ్ చేస్తామో, మనం చక్రాస్లో కూడా మాట్లాడుకున్నాం, స్వాదిష్టాన చక్రం అనేది యాక్టివేట్ అవుతూ ఉంటుంది అనేది డీటెయిల్గా. సో ఎవరైతే ఈ ముద్రాన్ని రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తారో మినిమం 15 to 48 మినిట్స్ మీరు కనుక చేయగలిగితే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. వరుణ ముద్ర మీకు అద్భుతంగా ఉపయోగపడుతుంది. అండ్ దీంతోపాటు నేను ఒక ఎఫర్మేషన్ ఇస్తాను. ఈ ఎఫర్మేషన్ కనుక మీరు ఫస్ట్ కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి, విన్న వెంటనే, ఐఎమ్ ఎమోషనల్లీ బ్యాలెన్స్డ్, క్రియేటివిటీ అండ్ అబండెన్స్ ఫ్లో త్రూ మీ. సో దీన్ని ఇంకా తెలుగులో చెప్పాలంటే, నేను భావోద్వేగంగా సమతుల్యంగా ఉన్నాను, సృజనాత్మకత మరియు ఐశ్వర్యం నా ద్వారా ప్రవహిస్తున్నాయి. సో ఎవరైతే ఈ వింటారో వెంటనే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి, మీరు రాయండి ఈ పాయింట్. మీ క్రియేటివిటీని, మీ ఫ్లోని, మీ ఎమోషన్స్ని అద్భుతంగా పర్ఫామ్ చేసుకోవడానికి ఈ ముద్ర ఉపయోగపడుతుంది. సో ఇంకా మీ ఇష్టం. రియల్లీ ఫెంటాస్టిక్ కంటెంట్ అండి. చాలా మందికి వరుణ ముద్రకు సంబంధించినటువంటి, అంటే మీరు ఇందాక చెప్పినట్లు వాటర్ కంటెంట్ మన బాడీలో 70% ఉంటుంది. అదే మనల్ని డిఫైన్ చేసి నడిపిస్తూ ఉంటుంది అనమాట. డెఫినెట్గా ఏ ప్రాబ్లం లేకుండా ఒక్కసారి, అంటే మనకి చాలామందికి కోపం, బాధ, చిరాకు, దాంతోపాటు తెలియనటువంటి
ఇరిటేషన్ అది వస్తూ ఉంటుంది. ఎవరు ఏం చెప్పినా సరే మాట వినాలనిపించదు. వాళ్ళ వైపు తదేకంగా కోపంగా చూడాలనిపిస్తుంది. వెంటనే మనకు సంబంధం లేనటువంటి ప్రపంచంలోకి వెళ్ళిపోతూ ఉంటాం. ఎందుకు అనంటే వాటర్ కంటెంట్ మన దాంట్లో తక్కువ ఉండటం వల్ల మనకు ఆ విధంగా వస్తుందన్నమాట. అంటే దాని ఎఫెక్ట్ బ్రెయిన్ మీద పడుతుంది. బ్రెయిన్ మీద ఎప్పుడైతే పడుతూ ఉంటుందో మన బాడీలో తెలియకుండానే కొన్ని సెల్స్ యాక్టివేట్ కాకుండా పోతూ ఉంటాయి. మనిషికి కావాల్సింది ప్లెజర్. ఆ ప్లెజర్ ఎప్పటికీ మీకు దొరకదు వాటర్ కంటెంట్ బాడీలో సరిగ్గా లేదు అని అంటే. అలాంటి టైంలో ప్రాపర్ వాటర్ తీసుకొని ఈ ముద్ర కనుక వేసుకుంటూ ఉంటే ఒక ప్లెజెంట్నెస్ మనకి వస్తుంది. దాంతోపాటు క్రియేటివ్ లెవెల్స్ పెరుగుతాయి. మనం దేని మీద ఫోకస్ చేయాలనుకుంటున్నామో దానికి సంబంధించినటువంటి రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవి మనకు తెలియకుండానే క్రియేట్ అయిపోతూ ఉంటాయి. ఒక 15 minutes కనుక దీన్ని మీరు ప్రాక్టీస్ చేస్తే ఈ ముద్రని, సో దానివల్ల వచ్చేటువంటి బెనిఫిట్సే ఎక్కువ. మీరు మనీని, హెల్త్ని అండ్ దాంతోపాటు హ్యాపీనెస్ని అట్రాక్ట్ చేస్తున్నారు అని అంటే డెఫినెట్గా ఈ ముద్ర మీకు ఉపయోగపడుతుంది. హెల్త్ని, హ్యాపీనెస్ని, వెల్త్ని అట్రాక్ట్ చేయాలి అని అంటే ఎలా అనేటువంటి దాని మీద క్లాస్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు మీ దగ్గర. ఎప్పుడుండే అవకాశం ఉంటుందంటారు? సో ఎవరైతే హెల్త్ అంటే ఓన్లీ ఫిజికల్ హెల్తే కాదు, ఫిజికల్, మెంటల్, ఎమోషనల్ అండ్ స్పిరిచువల్ హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నారు, అండ్ అలాగే ఫినాన్షియల్ పరంగా ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకోవాలి, ఎలా ఇన్వెస్ట్ చేసుకోవాలి, మనీని ఎలా మేనేజ్ చేసుకోవాలి, స్పెండింగ్ ఎలా చేయాలి అనే దాని గురించి, అండ్ అలాగే కెరీర్ అండ్ బిజినెస్లో ఎలా గ్రో అవ్వాలి, ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, లీడర్షిప్ క్వాలిటీస్ని ఎలా పెంచుకోవాలి, కమ్యూనికేషన్ ఎలా చేయాలి, అండ్ అలాగే రిలేషన్షిప్ పరంగా చూసుకుంటే అద్భుతమైన లైఫ్ని ఎలా లీడ్ చేయాలి, పార్ట్నర్తో కానీ, పిల్లలతో కానీ, ఫ్యామిలీ మెంబర్స్తో కానీ, అటు టీమ్ మెంబర్స్తో కానీ ఎలా ఉండాలి, వీటన్నిటి పరంగా మనం 360 degreesలో మన కోర్స్ అనేది డిజైన్ చేసాం. సో 10 days పాటు ఉంటుంది. దీంతో పాటు ఏవైతే ఫియర్స్ ఉంటాయో, లిమిటింగ్ బిలీఫ్స్ ఉంటాయో, సెల్ఫ్ డౌట్స్ అనేవి ఉంటాయో, ఇవి మనిషిని సక్సెస్ కానికుండా చేస్తాయి. సో వీటన్నిటిని బ్రేక్ చేసి మనకు అనుకున్న లక్ష్యాలు సాధించడం కోసం ఈ 10 days మీకు అద్భుతంగా ఉపయోగపడుతుంది. సో ఎవరైతే చూస్తున్నారో వెంటనే రిజిస్టర్ చేసుకోండి. ఇంకా డీటెయిల్స్ కోసం కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి ఆర్ మెసేజ్ చేసి మీరు తెలుసుకోవచ్చు. జరగబోయేటువంటి ప్రోగ్రామ్ 10 days ప్రోగ్రామ్ కనుక మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, శ్రావణ్ వారణాసి గారిది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోవచ్చు. ఈ వీడియో లైక్ చేసి షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.